ఓల్డ్ హ్యాబిట్స్ డైహార్ట్ అంటారు. బట్ కొందరు చెడు అలవాట్లకి బానిసలైనా ఎలాగోలాగా వాటికి దూరమవుతారు. తాను కూడా అదే కోవకు చెందిన దాన్నని స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చెప్తోంది. ఆ మధ్య విడుదలైన సలార్ మూవీ రిలీజ్ ట్రైలర్లో శృతి మీద ఒకే ఒక్క డైలాగుంది. అది కూడా కాస్తంత క్రేజీ డైలాగే. మందుందా అని శృతి అడుగుతుంది. దానికి సమాధానం ఏమొచ్చిందనేది పక్కన పెడితే శృతికి డ్రింక్ చేసే అలవాటు బాగా ఉండేదని, అందుకే ఆమె నేచర్కి క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆ డైలాగ్ పెట్టారని కొందరు చెప్పుకున్నారు. అయితే తనకున్న డ్రింకింగ్ హ్యాబిట్ గురించి శృతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. 7-8 ఏళ్ల క్రితం వరకు తాను బాగానే మందు తీసుకునేదాన్నని, పార్టీలకి తరచూ వెళ్లడం వల్ల అది అలవాటైందని చెప్పుకొచ్చింది. మందు అలవాటున్నా ఎప్పుడూ డ్రగ్స్, స్మోకింగ్ జోలికి పోలేదని వివరించింది. అయితే అప్పట్లో శృతి హాసన్కున్న ఈ బ్యాడ్ హ్యాబిట్ కారణంగానే కొన్ని సినిమా ఆఫర్స్ను కూడా ఆమె వదులుకుందని తెలుస్తోంది. డ్రింక్ చేసి సమయానికి షూటింగ్కి వచ్చేది కాదని, అలానే ముందస్తు కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసేది కాదని విమర్శలున్నాయి. ఏదేమైనా ఆ బ్యాడ్ హ్యాబిట్ నుండి బయటికి వచ్చాక జీవితం ప్రశాంతంగా ఉందని శృతి హాసన్ చెప్తోంది. మొదట్లో కాస్తంత ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడు హాయిగా ఉందని అంటోంది. మందుకు బానిసైన కొత్తలో ఎక్కడో తప్పు చేశాననే అపరాధ భావన మనసులో ఉండేదని, ఇంకెప్పుడూ తాగకూడదనే నిర్ణయం తీసుకుని దానిని ఆచరిస్తుంటే బాగుందని చెప్పింది. ఇదిలా ఉంటే హాయ్ నాన్న మూవీ రిలీజ్కు ముందు అందులో శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తుందనే ప్రచారం మేకర్స్ బాగా చేశారు. అయితే ఆమె కోసం థియేటర్స్కు వెళ్లిన అభిమానులు మాత్రం శృతి పాత్రను చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. శృతి మీద చిత్రీకరించిన సన్నివేశాలు ఎడిట్ అయ్యాయో లేక ఆమె పాత్ర అంతేనో అర్థంకాక తలలు పట్టుకున్నారు. ఇలాంటి పాత్రకు ఆమె ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అని కూనిరాగాలు తీశారు. ఈ ఏడాది ప్రారంభంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఘన విజయాన్ని అందుకున్న శృతి హాసన్ 22న రాబోతున్న పాన్ ఇండియా మూవీ సలార్తో మరో గ్రాండ్ సక్సెస్ తన కిట్లో వేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.